గత వైసీపీ హయాంలో జగన్ అనాలోచిత నిర్ణయాలు, కమిషనర్ కక్కుర్తి, టీచర్లపై కక్ష ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశాయి. నాడు నేడు పథకం అంటూ స్కూళ్లకు రంగులు వేసి వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజన పథకంలో ట్యాబ్ల కొనుగోలులో కూడా అవినీతికి పాల్పడ్డారు. ఇక ముఖ్యంగా జగన్ తెచ్చిన జీవో నెంబర్ 117 ఊరిబడికి ఉరిగా మారింది. 5 ఏళ్లలో ఒక్క టీచర్ నియామకానికి కూడా ఇష్టపడని జగన్ ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడానికి జీవో నెంబర్ 117 తెచ్చాడు. ఇందులోనే టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్ లాంటి కండిషన్లు పెట్టాడు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గ్రామాల్లో పాఠశాలలు అవసరం లేదన్నాడు. 3వ తరగతి నుంచి అందరూ మండల కేంద్రానికి వెళ్లి చదువుకోవాలన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 4234 ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయించాడు. 3, 4, 5 తరగతులను తరలించడంతో 1, 2 తరగతుల పిల్లలే ఆ బడుల్లో మిగిలారు. కేవలం 2 తరగతులే అక్కడ ఉండటం, పిల్లల సంఖ్య తక్కువగా ఉండటం, ఒకే ఒక ఉపాధ్యాయుడు బోధించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో వేశారు. దీంతో పిల్లలు లేరనే కారణం చూపించి బడులను మూయించేశాడు జగన్. అటు చూస్తే 3, 4, 5 తరగతులు చదివే పిల్లలు 10 ఏళ్లలోపు వారే ఉంటారు. అంత చిన్న పిల్లలను దూరాన ఉండే మండల కేంద్రానికి పంపి చదివించడానికి బిడ్డల భద్రత రీత్యా తల్లిదండ్రులు ఇష్టపడలేరు. అందువల్ల వాళ్లను కూడా ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేశారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు కట్టుకోలేని పేద పిల్లలు ఏకంగా చదివే మానేశారు. ఇలా జీవో 117 ఎఫెక్ట్ తో 3 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్లకు పోతే మరో 2 లక్షల మంది బడులు మానేశారు. ఇలా చదువుకు దూరమైన పిల్లలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వారే ఎక్కువ. మరోవైపు 32,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులకు కోత పడింది. అందుకే జీవో 117 రద్దు చేయాలంటూ ఆనాడు ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశాయి. ప్రజలకు మద్దతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కూడా జీవో 117 రద్దుకు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో యువగళం పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారికి వినతులు వెల్లువెత్తడంతో తాము అధికారంలోకి రాగానే జీవో 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో సైతం కూటమి ప్రభుత్వం అదే హామీని ఇచ్చింది. ఆ హామీ ప్రకారం జీవో 117 రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు, కొత్తగా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటన చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తోంది. దానికి ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలలకు విద్యా వ్యవస్థకు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్న ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఇవన్నీ శుభ సంకేతాలే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.